నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పిల్లర్స్ వంటివి. హైదరాబాద్ లో కాంగ్రెస్ సదస్సు జరగడం గొప్ప విషయమన్న ప్రధాని. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారన్న మాజీ ఉపరాష్ట్రపతి. నేటి రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లోపించాయని వెంకయ్య వెల్లడి. ఉజ్జయిని మహాకాల్ కారిడార్ జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి. ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు డాక్టరేట్. ఓయూలో పట్టా అందజేసిన అధికారులు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద వీఆర్ఏల నిరసన. పలువురు నేతలు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పిల్లర్స్ వంటివి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్లో ఈ సదస్సు జరిగింది. ఈ నెల 10న ప్రారంభమైన సదస్సు 14వ తేదీ వరకు జరగనుంది. ఐక్యరాజ్య సమితితో పాటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. సదస్సులో 120 దేశాల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. PM Gati Shakti Master Plan is building multi-modal infrastructure. It is being powered by geospatial. ప్రధాని మోడీ ఈ సదస్సులో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. పర్యటన, ఆతిథ్యం, సాంస్కృతిక సాంప్రదాయంకు ప్రాధాన్యత ఇచ్చే హైదరాబాద్ లో సదస్సు జరగడం గొప్ప విషయమని మోడీ అన్నారు. ఎవరు వెనుకబడి ఉండకూడదు అనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందన్నారు. టెక్నాలజీ, టాలెంట్ దేశ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. జియోస్పేషియల్ తో గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని మోడీ తెలిపారు. టెక్నాలజీతో భారతదేశం చాలా వేగంగా ముందుకు వెళ్తుందన్నారు. India is a young nation with great innovative spirit. We are among the top startup hubs in the world. Since 2021, we have almost doubled the number of unicorn startups. This is due to India's young talent. There is so much that we can do for our planet through geospatial technology. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని, శత్రువులు ఉండరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతమైన ఆలోచనలు, నీతి నిజాయితీతో దేశ గొప్పదనాన్ని కాపాడాలని రాజకీయ నాయకులను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్థ కలిగిన దేశం మనదని, చట్టసభల్లో మాట్లాడేటప్పుడు నాయకులు ప్రజలను దృష్టిలో పెట్టుకుని హుందాగా వ్యవహరించాలని అన్నారు. కష్టపడితే విద్యార్థులు సాధించలేనిది ఏమీ లేదని, పట్టుదలతో దేన్నైనా పొందవచ్చని తెలిపారు. ప్రధానమంత్రిగా పేరు కనబడుతున్నట్టు ఈ నరేంద్ర భాయ్ మోదీ ఆయన కాన్వెంట్ మొహం కూడా చూడాల, కానీ ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కూడా మాతృభాషలో చదువుకొని మాతృభాషను ప్రోత్సహిస్తున్నాడు, మాతృభాషలో మాడుతున్నాడు. తగ్గలేదే, పైకి చేరలేదా? ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో మాతృభాషలో మాట్లాడండి. జయపాల్ గారు అంటే ఉత్తమ ప్రజాసేవకుడు. వ్యక్తిత్వము, కర్తృత్వము, మిత్రుత్వము అన్నిటితో కలిగిన నేతృత్వం కలిగిన అలాంటి మంచి వ్యక్తులను మనం జీవితంలో ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. నువ్వు ఫస్ట్ మదర్ టంగ్, దెన్ బ్రదర్ టంగ్, దెన్ అదర్ టంగ్ ఆర్ ఎనీ టంగ్. కానీ ఇంగ్లీషే నేర్చుకుంటే గానీ పైకి పోలేమనుకోవడం తప్పు. ఈ దేశ రాష్ట్రపతి మొన్నటి వరకు రామ్నాథ్ కోవింద్ అబ్బాయి అడిగినప్పుడు నేను డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ కార్డ్స్ ను మంత్రి హరీష్ రావు అందించారు. రాష్ట్రంలో 12,000 మంది డయాలసిస్ రోగులు ఉన్నారని తెలిపారు. వీరికి ఏడాదికి 100 కోట్ల ఖర్చు చేస్తున్నామని అన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వారికి లైఫ్ లాంగ్ మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు. బీపీ, షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. 100లో 20 మందికి బీపీ, షుగర్ ఉన్నాయని, అందుకే హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నామని తెలిపారు. వెంకటరావు నగర్ లో టెలి సర్వీస్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మెంటల్ హెల్త్ తో సఫర్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఒత్తిడి తగ్గితే ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. 24 గంటల సర్వీస్ ఇస్తున్నామని, టోల్ ఫ్రీ నెంబర్ 144116ను వినియోగించుకోవాలని తెలిపారు. సెలవు దినాల్లో కూడా ఇది పనిచేస్తుందని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సింగిల్ యూజ్ డయాలసిస్ ఫిల్టర్ ద్వారా సేవలు అందిస్తామని మనను చూసి తమిళనాడులో ప్రారంభించడం జరిగింది. అది కూడా మనకు చాలా సంతోషం. తెలంగాణ రాకముందు ఒక్క హైదరాబాద్లోనే ఉండేది డయాలసిస్. అంత 3 ఆసుపత్రులు ఉంటుండే, 3. ఈరోజు 102 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. 102కు ఇప్పటికి 83 చోట్ల ప్రారంభమైంది.
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ యూజ్ డయాలసిస్ సిస్టమ్. తన సొంత ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. 3 ఏళ్లు మునుగోడు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేయని రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఏం చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా నిలిచిపోతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటికే 3 ఉప ఎన్నికలు వస్తే అందులో 2 చోట్ల భారీ మెజారిటీతో తామే గెలిచామని అన్నారు. సభ్యుల కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా అయిన వాడు 6గురిని వదిలేసి 3గురున బీజేపీలోకి వస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యిండు. మునుగోడు నియోజకవర్గానికి నయా పైసా పనిచేయలేదు. 3.5 ఏళ్లు చేయని వాడు సంవత్సరంన్నర కాలంలో ఏం చేస్తాడు? కాబట్టి మాకు సంక్షేమం కావాలి, మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి కావాలి. కాళ్ళు చేతులు వంకర్లు పోయి ఫ్లోరైడ్ బారిన పడ్డ బిడ్డలకు వాళ్లకు ఒక కొత్త వెలుగు వచ్చినా, వాళ్ళ జీవితాల్లో కొత్త మార్పు వచ్చినా అది కేసీఆర్ గారి ద్వారా. కాబట్టి ఆ తలాపున కృష్ణానది ప్రవహిస్తున్నా ఆ నీళ్లు తీసుకొచ్చి మాకు తాపియాలనే సోయి లేని వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళకు ఓట్లేసి ఏం చేయాలి? తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలు గుర్తు ఓట్లేస్తామని చెప్పి బ్రహ్మాండంగా చేస్తాం. 3.5 ఏళ్ల క్రితం రాజగోపాల్ రెడ్డి కేసు తప్పు చేసినాం. తన స్వార్థం కోసం, తన కాంట్రాక్టుల కోసం, తన సొంత ప్రయోజనాల కోసం తప్ప మునుగోడు నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం ఏ రోజు. ప్రధాని నరేంద్ర మోదీ 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలో కొత్తగా పునర్నిర్మించిన మహాకాల్ కారిడార్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మఠ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రోగ్రాంను ప్రత్యక్ష కార్యక్రమంలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పాలుపంచుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్, తమిళనాడు రాష్ట్ర సహకార ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. 79 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏల పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలపడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వీఆర్ఏలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది వీఆర్ఏలు పోలీసులను దాటుకుని వెళ్లి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ధర్నా నిర్వహించారు. వీఆర్ఏల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీఆర్ఏలు ఉదయం నుంచి దశల వారీగా హైదరాబాద్ కు తరలిరాగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆసరా పెన్షన్ గత 2 నెలల నుండి రాకపోవడంతో పెన్షన్దారులు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సర్వర్ ప్రాబ్లం అంటూ అధికారులు చెబుతున్నారని పెన్షన్దారులు తెలిపారు. అన్నం లేక అనారోగ్యాలతో పింఛన్ తీసుకోవాల్సిన దుస్థితి ఈ బోడుప్పల్లోనే ఉందా అని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ రాక అవస్థలు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. వృద్ధులు, వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నీళ్ళు
ఇది రోజు ప్రాబ్లం. ఇది సాటర్డే నుంచి రెగ్యులర్ వస్తున్నాము. బ్యాంక్ అకౌంట్ లో వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క చిన్న జిల్లాలలో కూడా చిన్న చిన్న విలేజ్లలో కూడా బ్యాంక్ అకౌంట్ లో పడుతున్నాయి. ఎందుకు బోడుపల్ల పడుతులేవు? దానికి కారణం ఎవరు? ఎందుకు 5 లక్షల మంది అంటే ఇంతమంది ఉంటారు. బ్యాంక్ అకౌంట్ మొత్తం అందరు తీసుకున్నారు. అందరికి కూడా బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఉన్నాయి. మరి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వకుండా ఇక్కడ తీసి పెడితే ఏమైతుంది? 11 రోజులు తిరుగుతున్నాం. ఈ సూత్రం లేదు, దొడ్డి పోవడానికి కూడా ఉంటాయి. లైన్ లో నిలబడాలి. లైన్ లో విషగాల్లో తీరు అక్కడ ఇది చేస్తే నాకు ఈ నెల అంటే సెప్టెంబర్ అక్టోబర్ అది ఒక నెల. అది లేదు ఒక నెల గ్యాప్ చేసారంటే వారం నుంచి తిరుగుతున్నాము. మాకు రావట్లేదు. మాకు పొద్దున 7:30కి వచ్చినాం. మేము టీ తాగొచ్చాం సార్. మాకు మాత్రం ఖాతాలో పడాలి. 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బీజేపీ ఇచ్చిన 18,000 కోట్ల కాంట్రాక్టుకు ఆశపడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు కోసమే మునుగోడు ఎన్నిక వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. వాళ్ళిద్దరూ కోమటిరెడ్డిలు కాదని కోమటిరెడ్డిలని అన్నారు కేటీఆర్. తమ్ముడు కాంట్రాక్టు కోసం బీజేపీ తరపున పోటీ చేస్తుంటే అన్న విదేశాలకు వెళ్తున్నాడని విమర్శించారు. మంచినీళ్లు బోరింగ్ల ద్వారా మా ఆడబిడ్డలు తాగినరో, వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పడితే, ఆ తల్లి కడుపులో ఒక బిడ్డ పడితే, గర్భవతి అయితే అవే నీళ్లు చనుబాల రూపంలో, ఆ తల్లి తినే ఆహారం రూపంలో, తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి. ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే, గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి. బొక్కల్లో మూలుగా చచ్చిపోతుంది. మూలుగా చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది. మైనం ముద్ద అంటే ఎట్లుంటుంది? ఏడు తిప్పితే అడు తిరుగుతుంది. అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర, చేతులు వంకర టింకర, నడుము గూని, మెడలు మొత్తం వంగిపోయి భూమికి వెళ్ళి 2 అడుగులు 3 అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నల్లగొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 2 లక్షల మంది బిడ్డలు జీవోత్సవాలుగా తయారైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006లో 2007లో స్వయంగా పాటలు రాసిండు. చూడు చూడు నల్లగొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ, ఇన్నటికి తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు, మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్లగొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు. ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. గుండె చప్పుడే మా వార్తా కథనాలు, మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథాలు. అమ్మా న్యూస్ సరికొత్త న్యూస్ ఛానల్, 24/7 నిరంతరం వార్తా ప్రవాహం. దమ్మున్న జర్నలిజం, నిజం నిర్భయంగా చెప్పే డైనమిజం. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ఆదిలాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. సంచలనంగా మారిన కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం. బీజేపీ నేత క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన 10,000 మంది. దూకుడు మీదున్న యంగ్ లీడర్. ఆదిలాబాద్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు. మార్పు వైపు జనం చూపు.
కథనాలు మీ అమ్మా న్యూస్ లో. తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మోగిన మునుగోడు నగారా, నవంబర్ 3 దాకా ఇక తీన్మారే. జోరు మీదున్న రాజగోపాల్, అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ సవాల్. అసమ్మతి నేతలపై మంత్రి జగదీష్ గోపాల్. ముగ్గులో 3 పార్టీలు, చెమటలు పట్టిస్తున్న బైపోల్. తెర వెనక మంత్రాంగం, తెర ముందు ప్రచారం. మునుగోడు తీర్పు మీ అమ్మ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు పర్యవేక్షణలో ఆమె పిహెచ్డి పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి పూర్తి చేసినందుకు సహకరించిన హెచ్ఓడి ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొఫెసర్ అశోక్ నాయుడు, ప్రొఫెసర్ చంద్రు నాయకులను ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గుత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పరిశోధన చేసినందుకు గాను ఆమెకు డాక్టరేట్ ఇచ్చింది. చిన్నతరంలో తానెప్పుడు నక్సలైట్ అవుతానని అనుకోలేదని, నక్సలైట్ గా ఉన్నప్పుడు లాయర్ అవుతానని, లాయర్ అయ్యాక ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిహెచ్డి చేస్తానని అనుకోలేదని సీతక్క తెలిపారు. ఇప్పుడు అందరూ తనను డాక్టర్ అనసూయ సీతక్క పిహెచ్డి అని పిలవచ్చని అన్నారు. ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం తన అలవాటని, చివరి శ్వాస వరకు దాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు. రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాలు గడుస్తున్నా ఎందుకు కౌంటర్ దాఖలు చేయట్లేదని న్యాయస్థానం ప్రశ్నించింది. మరో 2 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఇప్పటికే పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారణ పూర్తయిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బోర్డు నిర్ణయం పెండింగ్లో ఉందని తెలిపింది. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు గడువు పొడిగించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణలో గుజరాత్, యూపీ తరహా పాలన అందిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ జరిగినా తెలంగాణలో దాని మూలాలు బయటపడుతున్నాయని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన డబ్బులను వేరే పనులకు వినియోగించారని ఆరోపించారు. రంగులు మార్చే ఉసిరవెల్లి కేసీఆర్ను చూసి సిగ్గుపడుతుందన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, దీనిని మొదటి స్థానంలోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని మండిపడ్డారు. రూపాయలు అక్రమంగా ప్రజల సొమ్మును ఏ రకంగా దాచుకొని దోపిడీ చేసిండ్రో వాళ్ళందరినీ కూడా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ద్వారా కల్పిస్తా ఉన్నాడు. ఆ ప్రజా సొమ్మును ప్రభుత్వ ఖజానాలో 2000 కోట్లు జమ చేస్తా ఉన్నాడు. వాళ్ళు అటువంటి ప్రభుత్వం మనకు కావాలా లేదా? ఇక్కడ సంగారెడ్డి కూడా బుల్డోజర్ అవసరమా? ప్రభుత్వ భూములన్నీ సంగారెడ్డిలో అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా భూ దోపిడీ, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైట్ మాఫియా. ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు అధికారంలో
దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీ దాగను కట్టించేదానికి యూపీ మోడల్ సర్కార్ అవసరం. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సారథి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ తనను కోవట్ అనటానికి కేటీఆర్ కు సిగ్గు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుమని 10 ఎకరాలు లేని కేటీఆర్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని అన్నారు. కేటీఆర్ ఢిల్లీకి కోవట్ కాదని ఒట్టేసి చెప్పేదమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాలకు కేటీఆర్ కోవట్ అని ఆరోపించారు. కేటీఆర్ ఢిల్లీకి కోవట్ కాకుంటే ఎప్పుడు జైల్లో ఊచలు లెక్కబెట్టేవారని కోమటిరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంతో పాటు ప్రతి ప్రాజెక్టులోనూ కాల్వకుంట్ల ఫ్యామిలీకి కమిషన్లు వెళ్తున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. మునుగోడులో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు దాగుడు మూతలు ఆడుతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గెలవకూడదని కుట్రలు చేస్తున్నాయని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య చీకటి కోణ ఉందన్నారు. టీఆర్ఎస్ 100, బీజేపీ 100 కోట్లు రెడీ చేసుకున్నాయని తెలిపారు. మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అవి ప్రజల సొమ్మేనని తెలిపారు. డబ్బుల ద్వారా ఓట్లు రావనే మెసేజ్ ను మునుగోడు ప్రజలు ఈ ఉప ఎన్నిక ద్వారా ఇవ్వాలని అనుకున్నారు. గెలవకుండా 2వ స్థానం రాకుండా ఒక కుట్ర టిఆర్ఎస్ బీజేపీ చేస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ బీజేపీ రాజకీయమైన చీకటి ఒప్పందంతో కూడుకున్న వ్యవహారం నడుస్తున్నది. ఒక రాజకీయ కుట్ర. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ప్రజల తప్పుతో పట్టించే ప్రయత్నంలో ఈ 2 పార్టీలు రాజకీయంగా చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ అధికారం రాకుండా ప్రజలకును తప్పుదోవ పట్టించే ఒక రాజకీయ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ బీజేపీ చేస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది చాలా సందర్భం. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమును టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ చెప్పుకుంటున్న తెలంగాణ గడ్డ మీద ఒక్కో ఎంపీటీసీ పరిధిలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి గొర్రెల మందల మీద తోడేళ్లు పడ్డట్టు అయిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిలో మునుగోడు ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విషయాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రం తెలంగాణ చెప్తున్నాము. మరి గంట ఆదర్శవంతమైన రాష్ట్రంలో గన్ని గొప్ప ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఎందుకు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎంపీటీసీ పరిధిలో ప్రతి గ్రామానికి ఒక మంత్రి చొప్పున, ఒక ఎమ్మెల్యే చొప్పున, ప్రతి మండలానికి 2 మంత్రులు చొప్పున ఎందుకు మీరు ప్రచారం చేసుకోవాల్సి ఎక్కడ వచ్చిందో మీరే సమాధానం చెప్పుకోవాలి. గ్రామాలలో ప్రజలు ఏమంటుందంటే గొర్రెల మందల మీద తోడలు పడినట్టు పడని బిడ్డ అంటాను. మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర గలం షార్ట్ నెక్కర్లు వేసుకొని. రంగారెడ్డి జిల్లాలో పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు హల్చల్ సృష్టించారు. పుప్పాలగూడ విలేజ్ లోని తిరుమల హిల్స్ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ మెడలో నుండి బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. తిరుమల హిల్స్ కాలనీలో నుంచి మహిళ తిరిగి వెళ్తుండగా బైక్ పై ఉంచి వచ్చి దుండుగడు మెడలో నుండి పుస్తల తాడు లాక్కెళ్లాడు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.